బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే 2 రోజుల నుంచి కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే దీని ప్రభావం రైతులపై పడింది. పంటలు నష్టపోయినట్లుగా మనకు తెలుస్తుంది. మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి కేవి శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని వాతావరణం అప్డేట్ ఎలా ఉండబోతుంది? రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూస్తే గడిచినటువంటి 2-3 రోజులుగా మనకి అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. బట్ గ్రాడ్యువల్గా ఇది రైన్ఫాల్ యాక్టివిటీ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు చూస్తే 1-2 చోట్ల ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను కూడా ఉరుములతో కూడిన జల్లులకి అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ ద్వారా వచ్చేటువంటి ఈ లైట్నింగ్ ఎఫెక్ట్స్ కానీ, లైట్నింగ్ కానీ, థండర్ స్టార్మ్స్ కానీ, అలాగే అసోసియేటెడ్ స్ట్రాంగ్ విండ్స్ కానీ నెక్స్ట్ ఒక 3 to 4 డేస్ వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ స్ట్రాంగ్ విండ్స్ కూడా ఒక 40 నుంచి 50 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. టెంపరేచర్స్ వైజ్ చూసుకుంటే మటుకి నెక్స్ట్ 3-4 డేస్ వరకు కూడా పెద్దగా లార్జ్ చేంజెస్ అయితే ఏం కనిపించట్లేదు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నది? రైతులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చే సూచనలు ఏంటంటే? ఎక్కడెక్కడ అంటే లైట్నింగ్ అండ్ థండర్ స్టార్మ్ యాక్టివిటీకి అయితే మనం అయితే ఇస్తున్నాం ఫోర్కాస్ట్. ఇటు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలకి లైక్ దిస్ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురమన్యం కానీ, ఇటు విజయనగరం ఈ జిల్లాలకి అయితే ఉన్నాయి. అలాగే సౌత్ ఆంధ్రలో కూడా కొన్ని జిల్లాలకి ఇటు కృష్ణా కానీ దానికి అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ ఈ థండర్ స్టార్మ్స్ విత్ లైట్నింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రాబోయే సమయంలోని ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉందండి? రైతులకు ఇచ్చే సూచనలు అంటే ఇవంతా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్ చూస్తే మనం మోడరేట్ రైన్ఫాల్ మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. అంటే హెవీ రైన్స్ అవి లేట్లో మోడరేట్ రైన్ఫాల్ ఉంటుంది. అలాగే మోడరేట్ థండర్ స్టార్మ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చేత ఈ లైట్నింగ్స్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఫీల్డ్స్లోను, ఫార్మ్స్లోను పనిచేసుకునే రైతాంగం ఉంటుంటారు. జనరల్గా అందరూ కూడా ఈ పొలం గట్ల పక్కన ఉంటుండే తాడి చెట్ల కింద ఎక్కడో నుంచుంటుంటారు ఇలాంటివి వచ్చినప్పుడు. కానీ అది అలా చేయడం వల్ల లైట్నింగ్ స్ట్రైక్ ఫస్ట్ దాని చెట్ల మీదకి వస్తుంటుంది. కాబట్టి అలా కాకుండా ప్లెయిన్ ఏరియాస్లోకి వెళ్ళిపోయి సిట్టింగ్ పొజిషన్లో కనుకుంటే ఎంత సివియర్ లైట్నింగ్ ఉన్నా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసిన సందర్భం కూడా ఉన్నది. ఎలాంటి ప్రభావంతో ఇది జరిగింది? జనరల్గా ఈ సీజన్లో ఎక్కువగా ఏజెన్సీ ఏరియాస్ కంటే ఓరోగ్రాఫిక్ మెకానిజం కూడా ఉంటుంది. ఓరోగ్రాఫిక్ అంటే విండ్ వస్తున్నప్పుడు ఏమంటే కొండ వాళ్ళు పైకి గ్రాడ్యువల్గా రైజ్ అవటం, అలాగే ఈ సమ్మర్ సీజన్లో భూమి బాగా వేడెక్కటం, దానివల్ల ఈ కరెంట్స్ డెవలప్ అవటం, ఈ రెండింటి వల్ల కూడా ప్లస్ మళ్ళీ ఈ మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి కానీ లేకపోతే ఇటు అరేబియన్ సీ కానీ ఎక్కువగా మోస్ట్లీ మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి మన ఉత్తరాంధ్ర దక్షిణకి వస్తాకైతే ఫీడింగ్ ఉంటుంది. అంటే మాయిశ్చర్ సప్లై అక్కడి నుంచి వస్తుంది. అంటే ఆ మాయిశ్చర్ సప్లై రావడానికి కూడా ఏదైనా సమ్ బే ఆఫ్ బెంగాల్ ఏదైనా సమ్ అదర్ మెకానిజం యాంటీ సైక్లోన్ సర్క్యులేషన్ కానీ సర్క్యులేషన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మాయిశ్చర్ రావటం, ఇటు కన్వర్టివ్ కరెంట్స్, ఇటు ఓరోగ్రాఫిక్ మెకానిజం, ఈ మూడింటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే కొన్ని చోట్ల అయితే ఎక్కువగా ఈ థండర్ స్టార్మ్స్ ఇచ్చేటువంటి ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతుంటాయి. అవి కొన్ని సందర్భాల్లో బాగా హైట్కి రైజ్ అవటం వల్ల, అంటే వెర్టికల్ ఎక్స్టెంట్ ఎక్కువ ఉండటం వల్ల 10 to 12 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అవి సివియర్ థండర్ స్టార్మ్గా మారుతుంటాయి. దాని నుంచి వచ్చే సివియర్ లైట్నింగ్ కూడా సివియర్గా ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి ఈ స్ట్రాంగ్ విండ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే 1-2 చోట్ల మనకి ఈ వడగండ్లు కూడా చూస్తుంటాం. వాతావరణ ప్రభావం ఇంకా ఎంత కాలం ఉండబోతుందండి? ఈ ప్రభావం ఇలాంటివి జనరల్గా ఇప్పుడున్న ప్రీ మాన్సూన్ కండిషన్స్ ఇవన్నీ. ప్రీ మాన్సూన్ అంటే ఈ మార్చ్, ఏప్రిల్, మే ఈ సమ్మర్ సీజన్ అంటున్నాం కదా. సమ్మర్ సీజన్లో ఈ టెంపరేచర్స్ రైజ్ అవ్వడం, తర్వాత దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ట్రఫ్స్ డెవలప్ అవుతుంటాయి. ట్రఫ్లు అంటే ఓవర్ ది ల్యాండ్ ట్రఫ్స్ డెవలప్ అవుతుంటాయి. వీటి వల్ల ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ ఇన్ జనరల్గా మనం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఇప్పుడు ప్రస్తున్న ఈ వెదర్ కండిషన్స్ అన్ని స్టడీ చేస్తే ఒక 3-4 డేస్ ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ కనిపిస్తుంది. రైతులకి, మత్స్యకారులకి ఇచ్చే ప్రధానమైన సూచన ఏంటి? రైతులు ఇటువంటి వడగండ్ల వాన కానీ లేకపోతే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ వచ్చినప్పుడు
ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేటువంటి అగ్రోమేట్ అడ్వైజరీ బులెటిన్స్ కానీ ఈ వీళ్ళతోటి మన అనుసంధానం ఇస్తుంటాం. ఎవరితోటి కృషి విజ్ఞాన కేంద్రాలతోటి గ్రామీణ కృషి మోసం సేవా విభాగం ద్వారా మనం ఇస్తుంటాం. ఈ బులెటిన్స్ అన్నీ కూడా ఈ రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకుని అందులో చెప్పినట్టుగా నెక్స్ట్ కమింగ్ 5 డేస్లో ఎలా వాతావరణం ఉండిపోతుంది, దానికి ఏ పంటకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వేటి వల్ల ఎటువంటి వాళ్ళ ఈ ప్రాసెస్ ఉంటుంది, ఈ అగ్రికల్చరల్ ప్రాసెస్ విత్తనాలు వేయడం, లేకపోతే ఎరువులు చల్లడం కానీ, లేకపోతే పిచికారీ కొట్టడం కానీ, లేకపోతే హార్వెస్టింగ్ కానీ, ఈ ఈ ఈ స్టేజెస్లో ఏ స్టేజ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతిదీ కూడా మనం క్రాప్ వైజ్ కూడా మన బులెటిన్స్లో ఇస్తుంటాం. అలాగే ఐఎండి ద్వారా కొన్ని యాప్స్ కూడా డెవలప్ చేస్తాం. మొబైల్స్లో కూడా మ్యాగ్దూత్ అనే యాప్ ద్వారా పర్టికులర్లీ ఫర్ ఫార్మర్స్ కోసం ఇచ్చాం. ఆ ఫార్మర్స్ ఆ యాప్స్ చూసుకోవడం వాళ్ళు ఉండే ప్రాంతానికి ఎటువంటి వాతావరణ సూచనలు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే డామ్ని అనే ఇంకొక యాప్స్ ఉంది, దాని ద్వారా ఏ ప్రాంతం వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో లైటింగ్ వస్తుందా రాదా ఇది కూడా చెప్తున్నాం. ఇన్ని రకాలుగా మన రైతాంగానికి ఈ ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వీసెస్ ఇస్తున్నాం. మరో 2 రోజుల పాటు వర్ష ప్రభావం అయితే రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ అధికారి చెప్పడం అయితే జరిగింది. ఈ ప్రభావంతో రైతులు చెట్ల కింద నిలబడడం, లేదంటే పొలాల్లో పని చేసుకునే సమయం కూడా చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్తున్నారు. మత్స్యకారులు కూడా ఎటువంటి సూచన లేదని చెప్తున్నారు. అయితే రైతులు కొండవాళ్ళ ప్రాంతాల్లో వడగలవాన పడే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి సాధారణ పరిస్థితే. ఏటా ఈ కురిసే వర్షాలలో భాగంగానే వడగళ్ల వాన కానీ కాస్త మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ అధికారి శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.